సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మన దేవాలయంలో అమ్మవారిని శ్రీ జ్వాలాముఖి తల్లిగా పూజిస్తాం. ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అష్టమి నాడు దేవాలయంలో ఈ లోకాన్ని పాలించే జగన్మాత అయిన శ్రీ దుర్గాదేవి పూజ అనంతరం అమ్మవారు ఏదో ఒక విధంగా భక్తులకి ఆమె అనుగ్రహాన్ని తెలుపుతోంది. ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అష్టమి నాడున దేవాలయంలో ఈ లోకాన్ని పాలించే జగన్మాత అయిన శ్రీ దుర్గాదేవి పూజ అనంతరం అమ్మవారు ఏదో ఒక విధంగా భక్తులకి ఆమె అనుగ్రహాన్ని తెలుపుతుంది. మొదటి సంవత్సరంలో భాగంగా అమ్మవారు తమ దర్శనాన్ని ఆలయ అర్చకుడికి దీపంలో నుంచి ఒక పెద్ద జ్వాలలాగా కనబడి అర్చకుడికి దర్శనమిచ్చింది. రెండవ సంవత్సరంలో భాగంగా అమ్మవారు నవరాత్రుల పూజలంతా స్వీకరించి ఆనందంతో మన దేవాలయం లోపటి నుంచి ఒక కోతి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. మూడవ సంవత్సరంలో భాగంగా 8వ రోజైన అష్టమి నాడు దేవాలయంలో శ్రీ దుర్గాదేవి అవతారంతో పూజలు మరియు నైవేద్యం స్వీకరించి 9వ రోజు ఉదయం ఆ నైవేద్యం అమ్మవారు స్వీకరించినట్టు దృశ్యాల్ని అర్చకుడికి చూపించింది. ఈ 3 సంవత్సరాలు అమ్మవారు ఏదో ఒక విధంగా అర్చకుడికి గాని భక్తులకు గాని ఇలా అనుగ్రహాన్ని ఇస్తుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి నాడు శ్రీ దుర్గాదేవి దుర్గాష్టమి అవతారం రోజున అమ్మవారికి నైవేద్య పాల్యంలో పులిహోర పెట్టి వెళ్ళగా 9వ రోజు మహన్నవమి నాడు ఉదయం అమ్మవారు నైవేద్యం స్వీకరించినట్టు దృశ్యం కనిపించింది. నైవేద్య పళ్లెంలో అమ్మవారి చేతివేళ్ల ముద్రలు కనిపిస్తుండడం విశేషం.